హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. రైల్వే డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్తో 8,113 వేకెన్సీస్కి, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 3,445 వేకెన్సీస్కి, ఈ విధంగా ఓవరాల్గా 11,558 వేకెన్సీస్కి మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి 14/9/2024 తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 14/9/2024 నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి 21/9/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు డౌట్ అనేది ఉండవచ్చు, మరి నేను డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులకి మరియు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి రెండుకి కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. రెండు రకాల పోస్టులకి కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే సపరేట్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు సపరేట్గా, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి సపరేట్గా అప్లికేషన్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్స్ కూడా సపరేట్గా ఉంటాయి. మనకి ఎన్టీపీసీ CBT 1 అనేది కామన్గా ఉంటుంది. సో నేను చెప్తాను మీకు డీటెయిల్డ్గా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు చెప్తాను. సో మొదట వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకుందాం. సో ఎవరైతే ఈ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో 14/9/2024 నుంచి 13/10/2024 మధ్యలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి అతి త్వరలోనే రిలీజ్ అవుతుంది. అప్పుడు మరిన్ని వివరాలు తెలియజేస్తాను. సో ఇప్పుడు కూడా నేను మీకు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏమేమి పోస్టులు ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లు 1,736 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 994 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చి 1,507 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 732 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగిందండి. అయితే 1/1/2025 నాటికి మన యొక్క ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. SC/ST వాళ్ళకి 8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, మామూలుగా 5 సంవత్సరాలే ఉంటుంది. కాకపోతే కరోనా పాండమిక్ వలన మరొక 3 సంవత్సరాలు కలపడం జరిగింది కాబట్టి SC/ST వాళ్ళకి 5 + 3 8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే 36 + 8 44 సంవత్సరాల వరకు ఉన్నటువంటి SC/ST క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ ఓబీసీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 41 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీస్ విషయానికి వస్తే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి, అలాగే స్టేషన్ మాస్టర్కి సంబంధించి మీకు 70 నుంచి 80 వేల మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది. మిగిలిన వాటి పోస్టులకి 60 వేలకు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు, దీన్ని ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులను కూడా మనం అనవచ్చు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి దీనికి 21/9/2024 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/10/2024 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, ట్రైన్స్ క్లర్క్ 72 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో టోటల్గా 3,445 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులకి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అన్ని రకాల పోస్టులకి కూడా. అయితే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC/STకి సంబంధించిన వాళ్ళైతే 18 నుంచి 41 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళైతే 18 నుంచి 39 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీస్ విషయానికి వస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి 21,700 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో 50 వేలకు పైగా శాలరీ అనేది దీనికి రావడం జరుగుతుంది. అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్కి అయితే 19,900 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి 45 వేలకు పైగా శాలరీ అనేది ఈ పోస్ట్కి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి పే లెవెల్ 7th పే లెవెల్ అని ఇవ్వడం జరిగింది. కొన్ని 6 అని ఉన్నాయి, కొన్ని 5 అని ఉన్నాయి, కొన్ని 3 మరియు కొన్ని 2 అని ఉన్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్లో ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇక ఏజ్ అనేది మీరు ఎప్పటికి చూసుకోవాలి, 1/1/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. ఈ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే రిఫండ్ అనేది ఇచ్చేస్తారు. అయితే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్
మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రూ. 250 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఆ రూ. 250 కూడా ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మీకు మీ బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎలా అప్లై చేయాలనేది నేను సపరేట్గా వీడియో అనేది చేస్తాను. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. సో ఓకే, తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. మరి ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ప్రీవియస్ నోటిఫికేషన్ అంటే ఇంతకుముందు 2019 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు తెలియజేస్తాను. సో మొదటగా ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో హాల్ టికెట్స్ తీసుకొని మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెండ్ అనేది అవ్వాలి. తర్వాత సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత కొన్ని పోస్టులకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, కొన్ని పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది, మరి అన్ని రకాల పోస్టులకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఏ పోస్ట్కి ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు ఏ పోస్ట్కైనా అప్లై చేయండి, డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా, అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకైనా అప్లై చేయండి, లేదా గ్రాడ్యుయేషన్ పోస్టులకైనా అప్లై చేయండి. మీకు ఫస్ట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇది అందరికీ కూడా కామన్గా ఉంటుందన్నమాట. ఇందులో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో మనకి టైం అనేది 90 నిమిషాల టైం అనేది ఇస్తారు. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30. సో ఈ విధంగా టోటల్ మనకి 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మనకి 90 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ చేసి ఎవరైతే వాళ్ళు కట్ ఆఫ్ అనేది పెడతారో ఆ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ లెవెల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి అన్నాను. ఏంటి? లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 అని. సో ఇవి ఎందుకు మనకు ఉపయోగపడతాయంటే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంది కదండి, ఆ సెకండ్ స్టేజ్ సిబిటీ అనేది లెవెల్ 6 ఉన్నటువంటి పోస్ట్కి అన్నిటికీ కూడా కామన్గా ఉంటుందన్నమాట. లెవెల్ 5 ఉన్నటువంటి పోస్టులకి ఈ మూడింటికి కలిపి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. లెవెల్ 3 ఉన్నటువంటి పోస్టులకి ఒక ఎగ్జామినేషన్, లెవెల్ 2 ఉన్నటువంటి పోస్టులకి ఒక ఎగ్జామినేషన్ అనేది సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా సిలబస్ ఇంతకుముందు ఫస్ట్ సిబిటీలో ఏది ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. సో ఇందులో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్లు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 120 ఉంటాయి. టైం అనేది 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ మనకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సిలబస్ మ్యాథమెటిక్స్ ఏం సిలబస్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏం సిలబస్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ సంబంధించి ఏం సిలబస్ ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఈ పీడిఎఫ్ లింక్ని కావాలంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్ అనే పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుందండి. మిగిలిన పోస్టులకి ఉండదు. ఓన్లీ ట్రాఫిక్ అసిస్టెంట్ మరియు స్టేషన్ మాస్టర్ అనే పోస్టులకి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి ఉండదు, అది మీరు గమనించాలి. సో నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరెవరికి ఉంటుందంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, జూనియర్ క్లర్క్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, వీళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది మీకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే 30 words per minute టైపింగ్ అనేది మీరు చేయాలి. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ అయితే 25 words per minute అనేది టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి టైప్ రైటర్ ఉండదు, కంప్యూటర్లో మనం టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో కంప్యూటర్ కాబట్టి ఈజీగా టైపింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇప్పుడు టైపింగ్ రాకపోతే నేను అప్లై చేసుకోవడానికి కుదరదనే డౌట్ అనేది మీకు ఉంటుంది. మీకు టైపింగ్ రాకపోయినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అవ్వాలి, సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అవ్వాలి, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా 30 words per minute టైపింగ్ అనేది అప్పటికి నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఓకే, సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా మొత్తం ఏ పోస్టులకి ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. అలాగే మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించి 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 5/2024 అని, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 6/2024 అని మనకి సపరేట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే నేను వీడియోని తయారు చేస్తాను ఒక్కొక్క పోస్టుకు సంబంధించి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.